ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని వాళ్ళ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. హైదరాబాద్ లో నిన్న వెంకటరెడ్డి అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు తెల్లవారుజామున బెజవాడకు తీసుకువచ్చారు. ఈ రోజు మధ్యాహ్నంలోపు కోర్టులో ప్రవేశపెట్టి విచారణ నిమిత్తం ఆ తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన స్టాఫ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగి. ఏపీలో 2019లో వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి రావడంతో ఇక్కడ అడుగుపెట్టారు. ఇసుక మైనింగ్ జగన్ అనుయాయులకు దోచిపెట్టారు. ఇసుక టెండర్లు పాడుకున్న జేపీ వెంచర్స్తో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు 800 కోట్లు ప్రత్యక్షంగా నష్టం చేకూర్చారు. బయటికి కనిపించకుండా వేల కోట్ల రూపాయల సంపద దోపిడీకి సహకరించిన వెంకటరెడ్డి అందులో సింహభాగం తాడేపల్లి ప్యాలెస్కు చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడ ఏసీబీ ఆఫీస్ లో వెంకటరెడ్డి ఉన్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, ఇప్పుడు వెంకటరెడ్డిని ఎటకేలకు అరెస్ట్ చేశారు. ఓవరాల్ దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఎట్టకేలకు వైసీపీ అధికారులు చేతికి చిక్కారు. గత కొన్ని నెలలుగా కూడా ఆయన కోసం అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలుస్తుంది, వైసీపీ ఓడిపోతుందని సర్వే నివేదికలు వచ్చినాయో అప్పటి నుంచి కూడా అతను పూర్తిగా సర్దుకోవడంతో పాటు ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలి, ఎవరు దొరకకుండా ఉండాలని ఒక ప్రణాళికబద్ధంగానే ఆయన వెళ్ళిపోయినట్టు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో వెతికినప్పుడు కూడా ఆయన దొరకపోవడం, తాజాగా హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించిన వైసీపీ అధికారులు నిన్న ఒకటాటిని అక్కడ చేరుకుని ఆయన్ని విజయవాడ సమీపంలోని గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఆయన లోపల విచారణ చేస్తున్నారో అదే ఏసీబీ కార్యాలయం దగ్గర మనం కూడా ఉన్నాము. ప్రధానంగా గనుల శాఖకు సంబంధించి ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నలోనే వ్యవహరించారు. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని ఏరుకోరి కేంద్ర సర్వీసుల నుంచి తెచ్చుకోవడంతో పాటు పూర్తిగా వైసీపీలో కీలక నాయకుని కూడా కాదని కేవలం పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లోనే పనిచేసే విధంగా ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు. దీంతో అతను కూడా ఇష్టానుసారంగా అడ్డగోలుగా నిబంధనలు ఏమాత్రం పట్టించుకొని కాంట్రాక్టులు కట్టబెట్టడం కావచ్చు, అదేవిధంగా ఈ ఇసుక మైనింగ్ వ్యవహారాల్లో ఆ దోపిడీకి పూర్తి స్థాయిలో చెలరేపారు. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం జేపీ సంబంధించి దాదాపు 800 కోట్ల రూపాయలు బకాయి ఉన్నప్పటికీ కూడా దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం అప్పట్లోనే పెద్ద ఎత్తున సంచలనం కలిగించింది. అలాగే ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ కట్టబెట్టారు. కేవలం 5 మీటర్ల వరకు తవ్వుకునేందుకు అనుమతి తీసుకోవడం, 20 మీటర్ల వరకు తవ్వుకున్నప్పటికీ కూడా ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా తద్వారా వారి వైపుకి సంబంధించి మొత్తం ఈ తాడేపల్లి ప్యాలెస్కు ముడుపులు అందజేసే విధంగా నెలవారీ మామూలు తరహాలో మొత్తం సింహభాగం పంపినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఈ మొత్తం మైనింగ్ శాఖలో అవినీతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఏసీబీ అధికారులు అదే కోణాల్లో కూడా పూర్తిస్థాయిలో విచారణ చేసి దాదాపు 2560 కోట్ల వరకు కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని చెప్పి కూడా నిర్ధారించారు. ఇక గతంలో కూడా హరిత ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా ఈ ఏపీలో జరుగుతున్న మైనింగ్ కావచ్చు, ఇసుక అక్రమ తవ్వకాలపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసి సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసు కూడా నమోదైంది. అయితే అప్పట్లో ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లకు సంబంధించి వీటిపై విచారణ చేసి నివేదిక వాళ్ళని సుప్రీంకోర్టు స్వయంగా ప్రతిపాదిస్తే అప్పట్లో ఉన్న జిల్లా కలెక్టర్లు ఇక్కడ ఎటువంటి తవ్వకాలు జరగలేదంటూ ఏకవచనం ఒక పాయింట్ పెట్టుకుని అందరూ కూడా ఎక్కడైతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక ప్రొఫార్మా ఏదైతే వచ్చిందో దానిపై గుడ్డిగా సంతకాలు పెట్టి స్టాంపులు వేసిన వైనం కూడా పెద్ద ఎత్తున చైతన్యాంశంగా మారింది. ఎక్కడైనా కూడా ఆ జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలు పరిస్థితులను నివేదిక చేస్తూ ఇవ్వాల్సిన ఉంటుంది. కానీ ఆ రోజు అట్లా ఇవ్వడంపై పెద్ద ఎత్తున చర్చ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ వెంకటరెడ్డి ఇక్కడ ఏసీబీ కార్యాలయంలో ఉన్న నేపథ్యంలో అతనితో పాటు మరి కొంతమందిపై ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ సస్పెండ్ కూడా గురైన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఇప్పుడు స్టేట్మెంట్ అయితే లోపల తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత వెంటనే రిమాండ్ విధించిన అనంతరం కస్టడీ పిటిషన్ కూడా వేస్తామని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. అతను విచారిస్తే మరింత మంది పేర్లు కావచ్చు, పాత్రదారులు, సొత్తుదారులు వెలుగులోకి వస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఆ దిశగా విచారణ అయితే కొనసాగుతుంది. నీలిమ.